మన నోటిలో ఉమ్ము అపవిత్రమైన దాన్నిగా మనం గుర్తిస్తే పక్కన మనం ఉమ్మి పడింది అనుకో కాస్త ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది. కానీ యేసు ప్రభు నోట్లో వచ్చే ఉమ్మంట సంపూర్ణమైనది, శక్తి కలిగింది. అందుకనే అక్కడ ఉన్నటువంటి రోగికి ఏం చేశాడు? గుడ్డివాడికి సిలువేసి ప్రార్థన చేసేసి సరిపోద్ది ఆయన, లేకపోతే నుదుటి మీద చేసి ప్రార్థన చేసి సరిపోద్ది. మరి ఉమ్మి వేసి ఉమ్మిని బురద చేసి అంటే ఇట్లా అని ఆ బురద తీసి కంటి మీద రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన నోటిలో ఉమ్మ అసంపూర్ణమైనది. కానీ యేసు ప్రభు నోటిలో వచ్చే ప్రతి విధమైనటువంటిది కూడా అసంపూర్ణమైనది కాదు, సర్వ సంపూర్ణత కలిగినది. అసంపూర్ణమైనటువంటి వ్యక్తులను ఆయన సంపూర్ణము చేయటానికి ఈ లోకానికి వచ్చాడు.